హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. ఈరోజు సండే ఫ్రెండ్స్. ఈరోజు కూడా వ్లాగ్ చేద్దామని చూడండి. నేను ఇలా ఎగ్స్ అండ్ పొటాటో ఉడకబెట్టుకుంటున్నాను ఆఫ్టర్నూన్ లంచ్కి అనమాట. కర్రీ రెసిపీ నేను షేర్ చేసుకోవట్లేదు, ఎందుకంటే పొటాటో అండ్ ఎగ్ కర్రీ నార్మల్నే కాబట్టి షేర్ చేసుకోవట్లేదు. సో బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా అయిపోయిన తర్వాత చూడండి, నేను సామాన్లు కూడా అన్నీ తోమేసుకున్నాను. సో వెజిటబుల్స్ తెచ్చుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా ఇలా బాక్స్లో పెట్టేసుకున్నాను క్లీన్ చేసుకొని. అండ్ ఇప్పుడు ఈ రెండు నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, రేపు శివరాత్రి కదా. శివరాత్రి కోసం నేను శివలింగం చేస్తాను ఫ్రెండ్స్, అంటే ఐస్ అనమాట. సో నేను ఇందులో వాటర్ వేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను. నేను అది గడ కట్టిన తర్వాత అది బొమ్మలు ఇస్తే అది శివుడి లింగాకారం కింద వస్తుంది. సో మనకి అమర్నాథ్లో కూడా శివలింగం అనేది ఐస్తోనే కదా ఉంటుంది. సో నేను ఎవ్రీ ఇయర్ ఇలా మౌల్డ్తో పెట్టి ఆ శివలింగం టైప్ ఆకారంలో చేసుకొని ఒక మట్టి దాంట్లో పెట్టి దేవుడు గదిలో పెట్టి పూజ చేసుకుంటాను అనమాట. సో నేను ఐస్ కట్టిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను ఎలా అయిందో, ఎందుకంటే నేను వ్లాగ్ మండే పెడుతున్నాను. సో అప్పటిలోగా అయిపోయింది ఐస్. సో అలా చూపిస్తాను. నేను లాస్ట్ టైం ఫోటో కూడా షేర్ చేస్తాను. సో చూడండి, ఐస్ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ అంటే మండే మార్నింగ్ అయిందన్నమాట. చూడండి, నేను రెండింటితో ఎందుకు పెట్టానంటే లింగాకారం ఏదొస్తుందో నాకు తెలీదు. లాస్ట్ ఇయర్ చేసిన బౌల్ నా దగ్గర లేదనమాట. సో ఇట్లా చేస్తాను అనమాట నేను మహాశివరాత్రి రోజు. సో ఇది ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను చికెన్ వడ రెసిపీ నేను మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. దానికోసం శనగపప్పు నానబెట్టుకున్నాను. ఆఫ్టర్నూన్ ఒక 2-3 hours నానబెట్టుకున్నాను అనమాట. చూడండి, నేను రెసిపీ షేర్ చేసుకుంటాను మీతో. చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా ఈజీ అనమాట. సో ఇప్పుడు చికెన్ వడకి ఆబ్వియస్లీ చికెన్ కావాలి కాబట్టి చికెన్ నేను ఇలా కుక్కర్లో వేసి కుక్ చేసుకుంటున్నాను. పసుపు వేసాను, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ఉప్పు కళ్ళు వేసాను. ఉప్పు కళ్ళు వేసి కొంచెం వాటర్ వేసి ఉడికించుకుంటాను అనమాట మెత్తగా. ఇది ఒక 2 whistles వరకు వేసిన తర్వాత మనం దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఎలా అయితే మనం శనగపప్పు గారెలు వడలు చేసుకుంటామో అట్లాగేనమాట. చూడండి, చికెన్ కుక్ అయిపోయింది బాగా. అండ్ ఇంకా వాటర్ ఉంది చూసారా కుక్కర్లో. అందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అది దగ్గరికి మగ్గించుకుంటాను అనమాట. సో దట్ ఆ వాటర్ మొత్తం చికెన్కి అంటుకోవాలి. మళ్ళీ మనం వాటర్ యూజ్ చేయకుండా వదిలేస్తే ఆ వాటర్లోనే కదా మసాలా అది ఉంటుంది. అందువల్ల వాటర్ మొత్తం చికెన్ పట్టేలాగా దగ్గరికి చేసుకోవాలన్నమాట. తర్వాత శనగపప్పు ఆల్రెడీ నానిపోయింది కాబట్టి కొంచెం నేను ఒక బౌల్లోకి తీస్తున్నాను. తీసుకొని మిక్సీ చేసుకుంటాను. నార్మల్ గారెలకి ఎలా మనం మిక్సీ చేసుకుంటామో కొంచెం బరకగా అట్లాగనమాట. నేను ఒక చేత్తో చేయటం వల్ల కొంచెం షేక్ అవుతుంది ఫ్రెండ్స్. ట్రైపాడ్ స్టాండ్కి పెట్టలేదు ఫోన్. సో చికెన్ చూడండి, మొత్తం వాటర్ అంతా దానికి డ్రై అయిపోయింది. చికెన్ ఇందులో వేసేసాను కొంచెం మ్యాష్ చేసుకొని. జీలకర్ర అంచనా ప్రకారం వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు. చూడండి, అండ్ మిగిలింది కదా అది కూడా వేసేసుకున్నాను నేను అందులో. ఇప్పుడు కొంచెం సాల్ట్, ఆనియన్స్ మిగిలినవి అనమాట, ఆనియన్స్ ఇందాక మిగిలినవి. సో కొంచెం సాల్ట్ వేసుకొని రెడీ అయిపోయింది. ఇప్పుడు గారెలు వేసేసుకోవచ్చు.
ఫైనల్లీ చికెన్ వడ రెడీ అయిపోయింది చూడండి. చికెన్ గారెలు చూడండి. నేను స్టఫింగ్ కోసం ఇలా ఆనియన్ రింగ్స్ మీద పచ్చికారం అండ్ సాల్ట్ చల్లాను అనమాట. సో ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. నేను మిట్టుకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని బాల్స్లో కూడా వేశాను. నేను టిష్యూ పేపర్ వేయడం వల్ల ఆయిల్ కూడా అంత ఎక్కువగా లేదు. సో ఒకసారి సండే అయినా ఎప్పుడైనా మీరు నాన్ వెజ్ తినేటప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ అనమాట, పెద్ద టైం కూడా పట్టదు. సో ఈ రెసిపీ అయితే నాకు సూపర్గా నచ్చింది. ప్రవీణ్ నేను చాలా ఇష్టంగా తిన్నాం ఈరోజు ఈవినింగ్ స్నాక్. సో లైక్ చేయండి అండ్ ట్రై చేసి నాకు చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందో అని చెప్పి. ఇప్పుడు వచ్చేసి ఒక నైట్ మార్కెట్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి తాజ్ కృష్ణాలో స్టెప్ ఇన్ అవుట్ నైట్ మార్కెట్ పెట్టారు. ఆఫ్టర్నూన్ 12 నుంచి నైట్ 12 వరకు. అండ్ దీనికి టికెట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఒక టికెట్ 199 రూపీస్ ఫ్రెండ్స్. నేను దీని గురించి ఇన్ఫర్మేషన్ నేను ముందుగా మీకు చెప్పలేదు, సో సారీ. ఎందుకంటే నేను చాలా సడన్గా బుక్ చేసుకున్నాను అనమాట. సో ఆఫ్టర్నూన్నే వెళ్దాం అనుకున్నాము, బట్ ఒక ఫ్రెండ్ వస్తానన్నారు, ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వస్తా అన్నారు. వాళ్ళ కోసం వెయిట్ చేసాము. బట్ తనకి ఒక ఎమర్జెన్సీ వర్క్ రావటం వల్ల తనకి అవ్వలేదు రావటం. సో ఇక్కడ వీడియో కంప్లీట్గా తీయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కొంతమంది వీడియో అలో అంటున్నారు, కొంతమంది లేదు అంటున్నారు. ఇది అంత పెద్ద మార్కెట్ కాదు ఫ్రెండ్స్, నార్మల్గానే ఉంది. బట్ ఇక్కడ వచ్చేసి డిజైనర్స్ ఉంటారు కదా, డిజైనర్స్ వాళ్ళు డిజైన్ చేసిన క్లాత్స్ కానీ అండ్ ఇయర్ రింగ్స్ కానీ, హ్యాండ్ మేడ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఎగ్జిబిషన్ లాగా షోకేస్ లాగా పెట్టారనమాట, స్టాల్స్ లాగా పెట్టి. చూడండి, ఏది కూడా బ్రాండెడ్ లేదంటూ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఏ స్టాల్లో కూడా ప్రతిదీ బ్రాండ్ అండ్ ఆల్సో ప్రతిదీ హై రేంజ్ ప్రైజెస్లో ఉన్నాయి. అండ్ పిల్లలకి సెపరేట్గా కౌంటర్ ఉంది ఒకటి బాల్స్తో ఆడుకోవడానికి అండ్ వాళ్ళ కోసం అని చెప్పి. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది, అఫోర్డబుల్గానే ఉంది ఫుడ్ అయితే. ఈ నైట్ బజార్లో నేను ఏం షాప్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అస్సలు నాకు అఫోర్డబుల్ ఏమనిపించలేదు. చాలా తాజ్ కృష్ణ బంజారా హిల్స్ అంటేనే మీకు అర్థం అవ్వాలి, అసలు మన అఫోర్డబుల్ రేంజ్లో అసలు ఉండవు. బట్ కొన్ని క్లచెస్ అండ్ పర్సెస్ నేను చూశాను, అవి ఉన్నాయి అంటే నా రేంజ్లో ఉన్నాయి. బట్ ఎందుకో నాకు అసలు షాప్ చేయాలనిపించలేదు. అండ్ వీడియో కూడా చాలా తక్కువే తీశాను, కొంచెం ఇదిగా అనిపించింది అనమాట నాకు. సో మిట్టు ఇలా పీచ్ పెట్టే ఉంటుంది కదా, అది కావాలన్నాడని చెప్పి అది అక్కడ ఆగాము. చూడండి, క్యాండీ, కాటన్ క్యాండీ అంటారు కదా, అక్కడ ఆగాము. ఇక్కడ కూడా చాలా పెద్ద లైన్ అనమాట. ఇక్కడ చాలాసేపు పట్టేసింది మాకు. ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ 11-12 కూడా అయిపోయింది. సో ఈరోజు డే ఇలా జరిగిందనమాట. బట్ నేను కూడా ఎగ్జిబిషన్స్కి ఈ టైప్ కొంచెం ఎక్కువ ప్రైజెస్ ఉండే ఎగ్జిబిషన్కి రావడం ఫస్ట్ టైం అనమాట. బట్ ఎక్కడికి వెళ్ళాలన్నా తెలియాలి కదా మనకి, అన్నిటి దగ్గరికి వెళ్ళాలి, అన్నీ విజిట్ చేయాలి. మనం ఎక్కడికి వెళ్ళినా మనం కొనుక్కోవాలనే రూల్ లేదు కదా, అన్నీ తెలుస్తాయి కాబట్టి నేను వెళ్ళాను. చూడండి, వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు దీంతో. సో ఇక్కడ మొత్తం షాపింగ్, ఫుడ్ అండ్ ఫన్ అనమాట మొత్తం ఎగ్జిబిషన్ అంతా. మాకు మొత్తం తిరిగేసరికి 1 hour సరిపోయింది. చాలా చిన్న ఎగ్జిబిషన్ ఇది. అండ్ ఇక్కడ స్టాల్స్ దగ్గర ప్రైజెస్ కూడా పెట్టలేదు ఫ్రెండ్స్ ఎక్కడ కూడా. నేను మీకు ప్రైస్ మెన్షన్ చేయడానికి ఒక డ్రెస్ మెటీరియల్ స్టోర్లో నేను అడిగాను, అంటే ప్రైస్ రేంజ్ ఎట్లా అంటే స్టార్టింగ్ ప్రైస్ 3000 నుంచి అని చెప్పారనమాట. సో డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఆబ్వియస్లీ కాస్ట్లీ ఎక్కువ అంటే బాగానే ఉంటాయి కదా, అన్నీ చాలా బాగున్నాయి. సో నేను కొన్ని అడిగాను. అండ్ 500 రూపీస్ ఇయర్ రింగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. బట్ తీసుకోలేదు, అసలు ఏం షాప్ చేయలేదు నేను ఇక్కడ. ఓన్లీ చూసాము, జస్ట్ కొన్ని ఇలా అసలు చిన్న షూట్ చేశాను, ఏదో కొంచెం స్నాక్స్ తిన్నాము, స్టార్ట్ అయిపోయాము అనమాట. సో అంత ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించలేదు నాకు వీడియో తీయడానికి. సో అందుకే ఇలా షేక్ చేసేసాను మొత్తం. ఇలా కలెక్షన్ అయితే చాలా అవసరంగా ఉంది. అండ్ ఒక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చూడండి, ఇవి ఎంత బాగున్నాయో.
బట్ ఒక్కొక్క పేర్ వచ్చేసి 3000-4000 ఉందన్నమాట. ఆబ్వియస్లీ బ్రాండ్ అంటే ఉంటాయి కదా, మనకి నచ్చినట్టుగా ఉండవు అన్ని ప్రైజెస్. సో ఎగ్జిబిషన్ మొత్తం నేను కరెక్ట్గా చూపించలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చెప్పాను కదా చాలామంది వీడియో ఉందంటున్నారు, వీడియో లేదంటున్నారు, అందువల్ల అనమాట. అండ్ ఇట్లా క్లచెస్ కూడా నేను చాలా వరకు చూశాను. ఆ మార్బుల్ క్లచ్ వచ్చేసి 3000 చెప్పారు నా చేతిలో పట్టుకున్నది. సో ఇలా అయింది రోజంతా. కొంచెం ఇంట్రెస్టింగ్గా, కొంచెం అన్ఇంట్రెస్టింగ్గా అయ్యిందనమాట. అండ్ మౌల్డింగ్ చూడండి, ఇది హ్యాండ్ మౌల్డింగ్ వచ్చేసి 10,000 చెప్పారు. సో ఇలా అయ్యి మేము ఇంటికి వెళ్ళేసరికి 12 అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ నుంచి 1 hour జర్నీ అనమాట బైక్ మీద. సో ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.